ఎంతో పురాతనమైన ఆలయం కీసరగుట్ట. ఇక్కడ శివుడు స్వయంభుగా వెలిశాడు. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. విష్ణుకుండిన రాజవంశం పాలనలో కీసరగుట్ట వద్ద ఒక ముఖ్యమైన దేవాలయ సముదాయం ఉనికిలో ఉందని పురావస్తు తవ్వకాలు ధృవీకరించాయి. వారి తవ్వకాలలో 4-5 శతాబ్దానికి చెందిన ఇటుక నిర్మాణాలు, ప్రార్థనా మందిరాలు, ఆనాటి కళాఖండాలు మరియు నాణాలు అనేకం బయటపడ్డాయి. ఈ విష్ణుకుండిన రాజులు కీసరగుట్టను రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఇక్కడ 2వ మాధవవర్మ 17 అశ్వమేధ యాగాలు చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా చాళుక్యులు మరియు కాకతీయ సామ్రాజ్యంలో ఈ ఆలయానికి అదనపు నిర్మాణాలు జరిగినాయి. ఈ 3 కలువ పూలు, మారేడు దళాలు మాకు 50 రూపీస్కి ఇచ్చారు. అవి తీసుకున్నాము. ఈ దేవాలయం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి ఎంట్రన్స్లోనే ఒక నంది విగ్రహం ఉంటుంది. అక్కడ కూడా భక్తులు పూజలు మరియు దీపాలు వెలిగించుకున్నారు. ఈ ఆలయానికి ఒక పురాణ కథ ఉందండి. అదేంటంటే త్రేతాయుగంలో రాముల వారు రావణాసురుణ్ణి చంపిన తర్వాత బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోకుండా ఉండటానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. అప్పుడు రాముల వారు ఆంజనేయ స్వామిని కాశీ నుండి శివలింగాన్ని తెమ్మని ఆదేశించారు. అప్పుడు ముహూర్త సమయం దగ్గర పడుతున్న ఆంజనేయ స్వామి రాకపోయేసరికి శివుడు ప్రత్యక్షమై ఆత్మలింగాన్ని ఇస్తారు. ఆ శివలింగాన్ని రాముల వారు ప్రతిష్ఠిస్తారు. ఈ విషయం తెలుసుకొని ఆంజనేయ స్వామి తాను కాశీ నుండి తెచ్చిన 101 శివలింగాలని చెల్లాచెదురుగా పడేశారు. అవి ఇప్పటికి కూడా శివలింగాలు ఉన్నాయి అక్కడ. అప్పుడు రాముల వారు హనుమంతుడు తెచ్చిన ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆ ఆలయమే మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం. ఆ ఆలయం మెయిన్ గుడి నుండి బయటికి వచ్చేటప్పుడు మెట్లు ఉంటాయి అక్కడే. ఆ మెట్లని ఎక్కి రైట్ సైడ్లో ఉంటుంది ఆలయం అక్కడే. ఇక్కడ రామలింగేశ్వర స్వామితో పాటు శివదుర్గ అమ్మవారు, భవానీ అమ్మవారు, అదేవిధంగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, గణపతి వారు ఈ ఆలయంలోనే ఉన్నారు. కొంచెం బయటికి వస్తే ఇందాక చెప్పినట్టు మారుతి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయము మరియు నాగదేవత ఆలయం, తర్వాత శివ పంచాయనము, సీతా సమేత రాములవారు, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు కూడా ఇక్కడ దర్శనమిస్తున్నాయి. శివ పంచాయనం అంటే విష్ణువు, అంబిక, సూర్యుడు, గణపతి మరియు శివుడు ఈ 5 విగ్రహాలు అక్కడే ఉంటాయి. ఇక్కడ 100 రూపాయలు ఇచ్చి సాలగ్రామ దానం కూడా చేసుకోవచ్చు. మేము అక్కడే 365 ఒత్తులు కొనుక్కున్నాము. ఇది ఒక్కోటి వచ్చేసరికి 70 రూపీస్. మేము అక్కడే వెలిగించుకున్నాము. ఇది ముందున్న ఆలయ ప్రాంగణం. ఆ రోజు మాసశివరాత్రి మేము వెళ్ళిన రోజు, అందుకనే జనాలు చాలామంది ఉన్నారు. విడి రోజుల్లో అయితే అభిషేకం చేస్తారు. ఈ ఆలయం కేసరగిరిగా పిలువబడేది హనుమంతుడి పేరు మీద. తర్వాత కీసరగుట్టగా వాడుకలోకి వచ్చింది. ఈ ఆలయం కింద సీతమ్మ వారి గుహలు మరియు ఉద్యానవనం ఉంది. కానీ మాకు చూసే టైం లేక ఇంకా వచ్చేసాము. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూసేయండి. ఇదేనండి మారుతి కాశీ విశ్వేశ్వర ఆలయము. ఇక్కడ దర్శనం తర్వాత కొంచెం ముందుకెళ్తే అక్కడంతా దీపాలు వెలిగించుకునే ప్రాంగణం ఉంటుంది. అక్కడ మేము ఒత్తులు వెలిగించుకున్నాము. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి ఆది సోమవారాల్లో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. మళ్ళీ 1 to 2 టెంపుల్ క్లోజ్ చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 7:30 వరకు ఉంటుంది గుడి. అదేవిధంగా మంగళవారం నుండి శనివారం వరకు మార్నింగ్ 6 నుండి మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1 to 3 క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 నుండి 7:30 వరకు నైట్ గుడి తెరిచే ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకొని అభిషేకం చేస్తారు. వేద ఆశీర్వచనానికి 516 రూపీస్తో టికెట్ ఉంటుంది. ఇక్కడ ఎక్కడ చూసినా శివలింగాలే ఉంటాయి. ఇక్కడ భక్తులు వారి దీపాలని వెలిగించుకున్నారు. మంచిగా అందమైన ముగ్గులు వేసి దాని మీద దీపాలని వెలిగించుకున్నారు. ఇక్కడ దీపాలకు నమస్కారం చేసి వాళ్ళ కోరికల్ని చెప్పుకుంటారు. ఇక్కడ నిత్యాన్నదాన సత్రం కూడా ఉంటుంది. ఎవరైనా భక్తులు భోజనం చేసేవాళ్ళు అక్కడ చేసుకోవచ్చు.
ఈ ప్రాంతంలో 4-5 శతాబ్దాలలో హిందూ మతంతో పాటు జైన మతం మరియు బౌద్ధ మతం కూడా ఉన్నాయి. ఈ శివలింగాన్ని రాముల వారు త్రేతాయుగంలో ప్రతిష్ఠించారు కదా. అయితే 4-5 శతాబ్దాల్లో ఇక్కడ అనేక నిర్మాణాలు జరిగినాయి. విష్ణుకుండిన రాజుల వాళ్ళ కాలంలో, తర్వాత కాకతీయులు, చాళుక్యులు ఇలా ఇక్కడ నిర్మాణాలు చేశారు. కాబట్టి ఇది చాలా పురాతనమైన ఆలయం. 1600 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది ఒక స్తూపం లాగా ఉంది. దీని మీద తాబేలు, చేప మొదలైన బొమ్మలు ఉన్నాయి. అదేవిధంగా ఆలయం వెనక వైపు నాగదేవత ఆలయం ఉంది. అక్కడ కూడా పూజలు చేయించుకుంటారు భక్తులు. అదేవిధంగా ప్రసాదం కౌంటర్ కూడా ఉంటుంది. లడ్డు, వడ మరియు పులిహోర. లడ్డు 30 రూపాయలు, వడ మరియు పులిహోర 20 రూపీస్ ఉంటాయి. ఈ ఆలయం కార్తీక మాసాల్లో మరియు మాస శివరాత్రి రోజు బాగా రష్గా ఉంటాయి. ఇదండి కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయం యొక్క విశిష్టత మరియు అక్కడ మేము చూసిన ప్రదేశాలు. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.